నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్, ప్రైవేట్ స్టూడెంట్స్. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మనుషుల జీవితాలు మారతలేవు. ఏ రాజకీయ నాయకులైనా సరే ఎలక్షన్ మూమెంట్లో వస్తారు, సహాయం చేసేస్తారు. బట్ వచ్చేసి దాని తర్వాత ఎవరిని అడగడు. సో ఇటువంటి ఇప్పుడు చూడండి, నా కాలు పోయింది. ఈ కాళ్ళు మీరు చూడొచ్చు, కాలు మొత్తానికి లేకున్నా పింఛన్ రావడం లేదు. అన్న మీది ఏ ఊరే? ఖాజాపూర్ గ్రామం. ఈ ఖాజాపూర్ గ్రామంలో నీ కాలు ఇట్లా లేదు, ఇట్లా భిక్షాటన చేస్తున్నావు, మళ్ళీ నీకు పింఛన్ రావడం లేదు. ఆడ సర్పంచ్కి సంథింగ్ ఇంకా అలా గిరిదావర్ సార్కి వాళ్ళకి చెప్పలే. ఎందుకు పట్టించుకోవలేదు? దిగిపోగా ముందు ఎన్ని సంవత్సరాల నుంచి కాలు ఇట్లుంది ఇది? 2 సంవత్సరాలు. దాని సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ ఉందా దాన్ని? ఏమంటున్నారు మళ్ళీ సర్పంచ్ సాబ్? వచ్చినప్పుడు వస్తాయి, మేమేం చేయాలి అంటున్నాం. అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని మెదక్లో సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకున్నావా? మళ్ళీ ఈసారి ఇప్పుడు మీ ఖాజాపూర్లో ఎలక్షన్ టఫ్ నడుస్తుంది. ఎవరో సంథింగ్ పెద్ద పెద్ద బడబాబులు కూడా అట్లా దిగుతున్నారు రాజకీయంలో, కొత్తోళ్ళు పాతోళ్ళు. ఈసారి ఎవరికేస్తావు ఓటు నీది? ఇప్పుడు అక్బర్ అని ఒక వచ్చిండు. అక్బర్ మాకు తెలిసే మంచోడా? చాలా మంచోడు. మళ్ళీ ఆయనకి వేస్తావా ఈసారి ఓటు? బరాబర్ వేస్తారు. బరాబరా? ఊరంతా మా అక్బర్ అన్నకి చెప్పనుండే కాలు ఇట్లున్నా ఏమైనా సాయం చేస్తుండే. చేస్తాను, నేను చేసే ప్రయత్నం చేస్తాను అన్నాడా? ఎంతమంది మీకు కొడుకులు? ఏం చేస్తాడు? సెంటరింగ్ పని చేస్తాడు. మొత్తం కొడుకు మీద ఇట్లా బతుకుతున్నావు ఇక? సిద్దిపేట కొడుకు ఉడకపోస్తాడు. అదే మా ముసలిని అని బిడ్డలు లేరు. బిడ్డలు లేరా? ఒక సామెత యాదికి వచ్చింది నేను చూస్తే. కొడుకు బేటా కూట, బేటీ రోటీ. కొడుకు అన్నాడు పెళ్ళి అయిపోయినాక ఖతం. అంతేనా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నావు? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా, అభయ హస్తం, పింఛన్ రావాలని కోరుకుంటున్నావా లేకపోతే? రావాలి సార్, రాని సో గరీబోడు బాయ్, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, ఎవరితో ఏం సంబంధం లేదు, ఈయనకు పింఛన్ అట్టేటట్టు చేయాలని కోరుకుంటుండు. పాపం ఇక సలీలైట్లో వణుకుతుండు. ఇంకోటి హ్యాంబల్ రిక్వెస్ట్ బాయ్, కొడుకులు అయ్యవని దేకుది బాయ్. ఈ పరిస్థితిలో బిచ్చం ఆడుకుంటుంది, మన బతుకు వేస్ట్. రేపటి దినాన మనతో కూడా ఇట్లా అవుతుంది. నేను చెప్పొద్దు ఎవరి పర్సనల్ లైఫ్, కానీ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గధారం. వీళ్ళని దేకపోతే మన బతుకు కూడా దీనికన్నా హీనంగా అవుతుంది.